స్వతంత్ర ఉద్యమంలో తెల్లదొరల దోపిడీని ఎదుర్కోవడానికి మన్యం ప్రజలను చైతన్యవంతం చేసి రంప తిరుగుబాటు ద్వారా బ్రిటిష్ సైన్యానికి గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ధీరుడు అల్లూరి సీతారామరాజు అని రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 127వ జయంతిని పురస్కరించుకొని అయ్యన్న పాత్రుడు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి, జిల్లా కలెక్టర్ రవిపట్టన్ శెట్టి, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కేవీ మురళీకృష్ణ, జిల్లా జాయింట్ కలెక్టర్ జాహ్నవి తదితరులు నర్సీపట్నం నియోజకవర్గం గోలుకొండ మండలం కృష్ణాదేవిపేట వద్ద అల్లూరి సీతారామరాజు పార్కులో ఏర్పాటు చేసిన అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో ఓ మహోజ్వల శక్తి సాయుధ పోరాటం ద్వారా స్వతంత్రం వస్తుందని నమ్మి దాని కొరకే ప్రాణాలు అర్పించిన యోధుడు అల్లూరి సీతారామరాజు అన్నారు. నిరక్షరాస్యులు, నిరుపేదలు, అమాయకులు అయిన అనుచరులతో పరిమిత వనరులతో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన ధీరుడు అని కొనియాడారు. అటువంటి మహానీయుని చరిత్ర భావితరాల వారికి ఆదర్శం కావాలన్నారు. అల్లూరి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారిక కార్యక్రమంగా చేపట్టిందని తెలిపారు. అల్లూరి సీతారామరాజు పార్కు అభివృద్ధికి అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ 50 లక్షలు విరాళంగా ప్రకటించారని, పార్క్ అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేయవలసిందిగా జిల్లా కలెక్టర్ ను కోరారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలను ఫోటో ప్రదర్శనను ప్రారంభించారు. అనంతరం చిన్నారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సీతారామరాజు తల్లిదండ్రుల విగ్రహాల పూలమాలలు వేసి నివాళులు అర్పించి మొక్కలను నాటారు. అసలు వాడు పోరాటం చేయలేం కానీ పోరాటం కోసం పెళ్లి కూడా చేసుకోండి మనిషి కుటుంబాన్ని వదిలేశాడు. తల్లి వచ్చి బాబు రారా, ఇంటికి రారా బాబు, పెళ్లి చేసుకోరా, నీకోసం అమ్మాయి రెడీగా ఉందరా బాబు అని చెప్తే నాకు పెళ్లి కంటే ముఖ్యం దేశం తాలూకు స్వాతంత్రం చెప్పినట్టు మహావ్యక్తి ఎంతమంది చెప్తారండి. అంచేత అటువంటి వ్యక్తికి మనం అందరూ కూడా నివాళులు అర్పించవలసిన అవసరం ఉంది. వీలంత వరకు అతను అడుగుజాడలో నడలేము, అది మనం అనుకుంటాం కానీ అంత మహానుభావులు కొంతమందికి అలవాటు ఉండదు. కానీ నడవలేకపోయినా ఆచరించకపోయినా అప్పుడప్పుడు అతను స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్ళవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మనం